హలో ఎవ్రీవాన్, మళ్ళీ వచ్చేసా స్కూల్లో వీడియో తీస్తున్నాను ఏంటి మళ్ళీ అనుకుంటున్నారా? ఆల్రెడీ మొన్న క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయిపోయాయి. అలాగే న్యూ ఇయర్ అండ్ 31st రేపు అయితే మాకు సంక్రాంతి సెలబ్రేషన్స్. సో ఆ ప్రాసెస్లోనే ఇక్కడైతే డ్యాన్స్ నేర్పించడం జరుగుతుంది. అక్కడ ఇంకో మేడం నేర్పిస్తుంది. ఇక్కడ నాకే తెలియదు నేను కూడా డ్యాన్స్ నేర్పిస్తాను అని ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే నా చిన్నప్పుడైతే మా మమ్మీ అయితే ఎప్పుడు కూడా స్కూల్లో డ్యాన్స్ వేయనిచ్చేది కాదు. అలాంటిది ఇప్పుడు నేను స్కూల్లో డ్యాన్స్ నేర్పిస్తున్నాను. అలాగే గేమ్స్ ఆడిపించడం, డ్యాన్సులు నేర్పించడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను. మా అమ్మ గురించి మాట్లాడేసరికి కొంచెం ఎమోషనల్గా ఉంది. అమ్మ, ఐ మిస్ యూ సో మచ్, నువ్వు మళ్ళీ నాకు బాగా గుర్తొస్తున్నావు ఇలాంటి ఫెస్టివల్స్ టైంలో. ఓకే రిలాక్స్. అమ్మని మిస్ అవ్వని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. అందుకనే సారీ ఫర్ డిస్టర్బెన్స్. సో ఇప్పుడు సంక్రాంతి సెలబ్రేషన్స్ గురించి మాట్లాడుతున్నాం కదా. రేపే సంక్రాంతి సెలబ్రేషన్స్. సో హాలిడేస్కి ముందైతే అన్ని స్కూల్స్లలో సెమీ సంక్రాంతి సెలబ్రేషన్స్ జరుగుతాయి. మా స్కూల్లో కూడా రేపే. కొన్ని స్కూల్స్ అయితే కంప్లీట్ అయ్యాయి, కొన్ని స్కూల్స్ అయితే రేపు. మా స్కూల్లో అయితే రేపు. సో దానికోసమే మా పాటలు, మా స్టూడెంట్స్ అండ్ నేను ఇక్కడ నేను కోలాటం వేస్తున్నాను. అసలు నాకు కోలాటం స్టిక్స్ పట్టుకోవడమే రాదు. ఫస్ట్ అయితే వీళ్ళకి నేర్పించుకుంటూ నాకు అలవాటు అయిపోయింది. నాకైతే కోలాటం వచ్చేసిందో. ఇక్కడ ఈరోజు జరిగిన రిహార్సల్స్ అంటే ప్రాక్టీస్లోనైతే నేను దీర్ఘంగా ఆలోచిస్తున్నాను. దేని గురించి చెప్పనా? రేపు రాజాసాబు రిలీజ్. హాలిడేస్ ఇవ్వగానే ముందైతే రాజాసాబ్ సినిమాకి వెళ్ళాలి. ఫ్యామిలీ తోటి ముందైతే రాజాసాబ్ సినిమాకి వెళ్ళాల్సిందే కంపల్సరీగా. ఫస్ట్ నన్ను నవ్విస్తున్నారండి బాగా ఇంట్లో ఎడిటింగ్ చేస్తుంటే. మీలో ఎంతమంది ప్రభాస్ డార్లింగ్ రాజా సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు? మీరు కూడా అలాగే వెయిట్ చేస్తున్నారా? నిజంగా మన డార్లింగ్ అన్నట్టే సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాలన్నీ హిట్ అవ్వాలి. మన డార్లింగ్ ప్రభాస్ సినిమాతో పాటు చిరంజీవి, శర్వానంద్ అండ్ రవితేజ, నవీన్ పోల్శెట్టి ఇలా సంక్రాంతి రిలీజ్ అయ్యే సినిమాలు అన్నీ హిట్ అవ్వాలి. వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి. అలాగే ఆ హీరోని అభిమానించే అభిమానులు కూడా అందరూ హ్యాపీగా ఉండాలి. ఈ సంక్రాంతికి అందరూ హిట్ అందించాలని కోరుకుంటున్నాను. ఓ మై గాడ్, ఈ వీడియో చూడండి. అసలు ఎంత స్లో మోషన్లో తీశారు. అసలు మా స్టూడెంట్స్ ఒకటి చేయమంటే ఇంకోటి చేస్తారు. నాకు డబల్ పని పెట్టేస్తారు వీళ్ళు. ఒక సైడ్ FA3 ఎగ్జామ్స్ అవి కంప్లీట్ చేసుకొని ఒక 2 పీరియడ్స్ చదివించి ఎగ్జామ్స్ పెట్టించి మళ్ళీ ఈ సెలబ్రేషన్స్ కోసం అయితే వాళ్ళు 2 పీరియడ్స్ పెంచాలి. సో అటు స్టడీ కావాలి, ఇటు యాక్టివిటీస్ కావాలి. ఇప్పుడు 3rd, 4th, 5th వాళ్ళకి డ్యాన్స్ నేర్పించడం అంటే అది పెద్ద టాస్కే నాకు. ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్క స్టెప్ చేసి చూపించాలి. అలా అయితేనే వాళ్ళు నేర్చుకుంటారు. కొంచెం సెలబ్రేషన్స్ అంటే ఒకటి డ్యాన్సులు మాత్రమే ఉంటే సరిపోద్ది. ఆ డ్యాన్సులకు కావాల్సినవన్నీ తయారు చేసుకోవాలి. ఇక్కడైతే సంక్రాంతి వచ్చిందే తుమ్మెద అనే పాటకైతే డ్రమ్స్ రెడీ చేస్తున్నారు. అలాగే బయట గ్రౌండ్లో అయితే ముగ్గులు కూడా వేస్తున్నారు రేపటి కోసం. ఇలా మా సంక్రాంతి సెలబ్రేషన్స్ హడావిడి అయితే ఫుల్గా జరుగుతుంది. ఇంకా రేపటి వీడియోస్ కోసం గెట్ రెడీ ఫర్